మనందరి పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం. అవును ప్రియులారా, మన దేవుడు తనను విశ్వసించినటువంటి వారు బాధపడుతుంటే చూచి ఆనందించేటువంటి దేవుడు కాదు, లేదంటే దూరమున నిలుచుండి మౌనంగా ఉండేటువంటి వాడు కాదు. కానీ మన పడుతున్నటువంటి శ్రమ వేదన ఆయన కూడా పడినటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్నప్పుడు వారు దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొర దేవునికి చేరింది. అందుకని ప్రభు అక్కడ అంటున్నటువంటి మాట, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు పడుతున్నటువంటి బాధ, పెట్టినటువంటి వేదనాభరితమైనటువంటి మొర్ర నా చెవులకు చేరింది అని అంటారు. కాబట్టి మోషేను పిలిపించి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని అక్కడి నుంచి విడుదల దయచేసినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి మన యావత్ బాధలో ఆయన కూడా బాధ నొందినటువంటి వాడిగా మనకు కనపడుతున్నాడు. అంతేకాకుండా అపోస్తల కార్యాల్లో కనుక మనం గమనించినప్పుడు సౌలు ఎవరైతే యేసుక్రీస్తు నామాన్ని బోధిస్తున్నారో వారందరినీ కూడా పట్టుకొని వచ్చి చెరసాలలో వేసేవాడు. అవసరమైతే చంపేటువంటి స్థితి కూడా అతడు చేస్తూ ఉండేటువంటి వాడు. ఒకానొక సమయంలో అతడు దమస్కు మార్గాన వెళుచున్నటువంటి మార్గంలో ప్రభు అతన్ని దర్శించినప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అనేటువంటి సమాధానము వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. నిజానికి సౌలు యేసుక్రీస్తుని హింసించలేదు, కానీ ఆయన నామం పెట్టబడి ఆయన కొరకు సాక్షులుగా నిలబడుతున్నటువంటి వారిని హింసిస్తున్నాడు. కానీ ఆ యొక్క బాధ వేదన ప్రభువు పొందినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి మనము పడుతున్నటువంటి ప్రతి శ్రమ వేదన ఆయన అనుభవించినట్లుగా మనం గమనించవచ్చు. అందుకనే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినప్పుడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేడు వాడు కాడు కానీ అని అంటాడు. అంటే ఆయన కూడా మన బలహీనతను బట్టి, మన శ్రమను బట్టి ఆయన కూడా శ్రమ అనుభవించినటువంటి వాడిగా, మన బలహీనత ఆయన కూడా బలహీనపరిచినట్లుగా గమనించవచ్చు. అంతేకాకుండా సమస్త విషయంలో మన వలె శోధింపబడినను, బలహీనమైనటువంటి మంటి ఘట్టమైనటువంటి మనము ఏ విధంగా అయితే శోధించబడ్డామో ప్రభువు కూడా మనలాగా అన్ని విషయాల్లో కూడా సహానుభావము కావాలనేటువంటి ఆలోచనతో ఆయన కూడా శోధించబడ్డాడు. కానీ మనమైతే పాపములో పడిపోతున్నాము, కానీ ప్రభువు మాత్రము ఆయన పాపము లేనటువంటి వాడుగా ఉండెను అనే మాటలు మనం గమనించవచ్చు. కాబట్టి ఇంత వేదన బాధ శోధన అనుభవించినప్పటికీ కూడా ఆయన పాపము లేనివాడుగా ఏ విధంగా అయితే ఉన్నాడో మనము కూడా అలా ఉండాలని ప్రభు బయలుపరుస్తున్నాడు ప్రియులారా. అంతేకాకుండా ఈ లోకంలో ఎవరినైతే మనము ప్రేమించి ఆదరిస్తామో అప్పుడు ప్రభువుని ప్రేమించి ఆదరించినట్లుగా ప్రభువు ఇక్కడ మనకి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పినట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే, నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చిరి, పరదేశినయ్యుంటిని నన్ను చేర్చుకుంటారి, దిగంబరినయ్యుంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగినయ్యుంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. నిజానికి ఇవన్నీ కూడా మానవులు అనుభవిస్తున్నటువంటి వేదనాభరితమైనటువంటి జీవితం. ఎప్పుడైతే మనము వారిని కనికరిస్తామో, దాహంగా ఉన్న వారికి దాహాన్నిచ్చి రోగిగా ఉన్న వారిని పరామర్శిస్తూ ఉంటామో అవన్నీ కూడా ప్రభువుకి సేవ చేసినట్లుగా మనం గమనించాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, వారి యావత్ బాధలో ఆయన కూడా బాధ నొందినటువంటి వాడు. అవును, మనకు మన పాపాల వచ్చినటువంటి మన దోషాల వల్ల వచ్చినటువంటి శాపాన్ని, బాధను, వేదనను ఆయన భరించి మనందరికీ వాటి నుంచి విముక్తి కలిగించారు ప్రియులారా. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, మన యొక్క బాధ వేదనంతా కూడా ఆయన మీద వేస్తారో అప్పుడు ఆయన మనలందరినీ కూడా బాధ నుంచి విడుదల దయచేస్తారు. అందుకనే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్నటువంటి సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలుగ చేస్తాను. ఎలా కలుగ చేస్తారంటే మన వేదన బాధ మొత్తం కూడా ఆయన మీద వేసుకొని మనకు నెమ్మదిని సమాధానాన్ని ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఇదైనా మాటల ద్వారా ఇదిగో మనందరి కొరకు వేదన అనుభవించినటువంటి యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకొని మన బాధలన్నీ తీసివేసేటువంటి యేసయ్య వద్దకు వచ్చి మనలో ఉన్నటువంటి వేదనంతా ఆయన ముందు ఉంచుదాం. మనము నెమ్మదిని సమాధానాన్ని పొందుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక.
ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు చూస్తూ ఉండేటువంటి దేవుడు కాదు కానీ మా బాధలన్నీ కూడా మీరు అనుభవించారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మాకు సమాధానాన్ని ఇవ్వడానికే మీరు ఆ పని చేశారనే సత్యాన్ని మేము గమనించి మీ వైపు చూసిటైనా మా బాధలన్నీ కూడా మీ మీద వేసి నెమ్మదిని సమాధానాన్ని మేము పొందుకునే భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.